ప్రస్తుతం అందరి చూపు కూడా అమరావతి మీదే ఉంది. అమరావతిని ఏ స్థాయిలో తీర్చిదిద్దుతారు భవిష్యత్తులో, అమరావతిని ఎలా చూడబోతున్నాం? ఎందుకంటే అన్ని వేల ఎకరాలు తీసుకున్నారు కాబట్టి. అలాగే వాళ్ళు ఇంతకుముందు చూపించిన సింగపూర్ గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు చూపించట్లేదు, కానీ అంతకు మించి అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్తున్నారు. అయితే మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చెప్పేవారు. ఇప్పుడు తాజాగా లోకేష్ గారు తన ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ ద్వారా వచ్చిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆ ప్రశ్నలోనే ఒక వీడియో ఉంది. ఆ వీడియో చూస్తే అది విదేశాలకు సంబంధించిన ఒక వీడియో. ఎవరో ఒక యువతి పోస్ట్ చేశారు, నారా లోకేష్ గారికి ట్యాగ్ చేస్తూ, మన అమరావతి ఇలా ఎప్పుడు తయారవుతోంది అంటే దానికి ఇమీడియట్గా ఆయన రిప్లై ఇచ్చారు, నాకు జస్ట్ 15 ఏళ్ళు టైం ఇవ్వండి చాలు, అమరావతిని ఎంతకంటే అద్భుతంగా తీర్చిదిద్దుతాను అంటూ ఆయన రిప్లై ఇచ్చారు. ఇప్పుడు నేను ఆ వీడియో మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాను. సో నిజంగా అమరావతిని ఇలా 15 ఏళ్లలో చూడగలుగుతామా? అది సాధ్యమేనా? ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ఏ పరిస్థితిలో బిల్డింగ్లు ఉన్నాయి, నిర్మాణాలు ఉన్నాయి అనేది. అంటే ఆయన అడిగింది ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కాక ఇంకో 15 ఏళ్ళ, నిజంగా 15 ఏళ్లలో అలా తీర్చిదిద్దడం అనేది అంత ఈజీగా అయితే గనక 2014 నుంచి ఇప్పటివరకు ఎందుకు చేయలేకపోయారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి ప్రతిపక్షం నుంచి. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఆ వీడియో చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఓకే, మరి మనం చూస్తామో లేదో తెలియదు, కానీ లోకేష్ గారు అడుగుతున్నది ఒక 15 ఏళ్ళు టైం ఇవ్వండి చాలు, ఇలా నేను తయారు చేస్తాను అమరావతిని అనేది. అంటే ప్రజలకి ఒక హామీయా, ఒక భరోసా, నిజంగా అలా చేయడం అనేది సాధ్యం అవుతుంది? ఎలా చూడాలి లోకేష్ గారి వ్యాఖ్యలు? నేను చాలాసార్లు చెప్పా, అమరావతి గురించి ఎక్కువ మాట్లాడుకోవడం ద్వారా తిట్టించుకోవడం తప్పించి ఉపయోగం ఏమి ఉండదు అనేది. ఎందుకంటే భూమి పుట్టగానే పెద్దదైపోదు. రెండవది ఏంటంటే అవన్నీ ఒక భ్రమలతో కూడిన ఒక జీవితం బ్రతికేస్తున్నారు అక్కడ. నడవనియండి. 15 ఏళ్ళు ఆయనకి రాష్ట్ర ప్రజలందరూ అవకాశం ఇచ్చేసి ఆ నగరాన్ని చూద్దామని రాష్ట్ర ప్రజలు కోరుకుంటే అప్పుడు చూద్దాం. 15 ఇప్పుడు ఎవడైనా సరే నీకు ఒక 5 ఏళ్ళు నీకు పరిపాలన ఇచ్చానయ్యా అన్నప్పుడు ఈ 5 ఏళ్లలో ఏం చేస్తావు? ఈ 5 ఏళ్లలో నువ్వు చేసిన పని రాబోయే 20 ఏళ్ళు చెప్పుకునేటట్టు ఉండాలి. ఆరోగ్యశ్రీ అనేటటువంటిది, ఒక ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆ 5 ఏళ్ల తర్వాత ఎవడు తీయలేకపోయాడు, గుర్తుందా ఒక్కసారి? ఎందుకని? అది లైఫ్తో ముడిపడి ఉన్న అంశం. హైదరాబాదులో హైటెక్ సిటీ కడితే అక్కడికి వెళ్ళి మనందరం బతకట్లా. మనలో కొందరు బ్రతుకుతున్నారు కదా, బతకని అంటున్నాం, అంతే కదా. హైదరాబాదులో హైటెక్ సిటీ కట్టక ముందే వెళ్ళి ఉద్యోగాలు చేశాం కదా మనం. కట్టిన తర్వాత ఉద్యోగాలు హైటెక్ సిటీతో సంబంధం లేకుండా చేస్తున్నాం మనం. అమెరికాకి వెళ్ళినోడు హైటెక్ సిటీలో ఉద్యోగం చేసి వెళ్ళలా. అమెరికాకి వెళ్ళినోడు అంతకు ముందే పోయాడు ఉద్యోగానికి. వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? మన ఏరియాలో కూడా మంచిది పెట్టారా బాబు అని ఫీల్ అవుతారు. అలాగే బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు, చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు, హైదరాబాద్లో హైటెక్ సిటీ వలన మా ఏరియాలు బాగుపడ్డాయి అని ఎవడు చెప్పడు కదా. రాజధాని అనేది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, కానీ అదే మన లైఫ్ కాదు. ఇది మిస్ అవుతున్నాం మనం. హైదరాబాద్ మనం వెళ్తున్నది సెక్రటేరియట్ చూడడానికో, అసెంబ్లీని చూడడానికో, హైకోర్టును చూడటానికో కాదు. ఉద్యోగం ఉందంటే వెళ్తాం, ఉద్యోగం లేదంటే ఆగుతాం. ఉద్యోగం ఉందంటే గురుగావ్కి కూడా వెళ్తున్నాం, ఉద్యోగం ఉందంటే అహ్మదాబాద్కి కూడా వెళ్తున్నాం, ఉద్యోగం ఉందంటే ముంబైకి కూడా వెళ్తున్నాం, ఉద్యోగం ఉందంటే కర్ణాటకకు కూడా వెళ్తున్నాం, ఉద్యోగం ఉందంటే కొచ్చికైనా వెళ్తాం మనం. ఇది కామన్. అది హైటెక్ సిటీ వల్ల కాలా, హైదరాబాద్ వల్ల రాలా మన ఉద్యోగాలు. ఇప్పుడు కర్ణాటకలో వచ్చిన ఉద్యోగాలు, తమిళనాడులో వచ్చిన ఉద్యోగాలు, లేకపోతే అమెరికాలో వచ్చిన ఉద్యోగాలు, ఇవన్నీ హైటెక్ సిటీ చూసి వచ్చినాయా, హైదరాబాద్ చూసి వచ్చినాయా? నీ చదువు, నీ ఊళ్ళో నువ్వు చదువుకున్న చదువు, నీ క్వాలిఫికేషన్, ఈ క్వాలిఫికేషన్కి నువ్వు చదువుకోవాలి అంటే నీకు ఆ చదువు అందుబాటులో ఉండాలి. ఇదివరకు అట్లాంటి అందుబాటు ఎంతమందికి ఉంది? 10th క్లాస్లోనే ఒకసారి డుమ్కీ కొడితే చదువు మానిపిచ్చేసి కూలికి పంపించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తల్లిదండ్రులు? గుమస్తాలుగా పంపించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తల్లిదండ్రులు? బికాజ్ ఆ సప్లిమెంటరీ ఫీజులు కూడా కట్టలేక, ఆ తర్వాత ఇంకా పోషించలేక ఆ రోజులు జరిగింది. అదే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాక అతని చదువు కాలేజీ దగ్గర నుంచి ప్రభుత్వం చూసుకుంది. ప్రభుత్వమే చూసుకుంది కాబట్టి చదువుకుని
అయ్యే కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు. అదొక నిరంతర ప్రక్రియ. హైదరాబాదు అయినా, అమరావతి అయినా, చెన్నై అయినా, బెంగళూరు అయినా ఎదగాలనే కోరుకుందాం. మన అమరావతి కూడా ఎదగాలనే కోరుకోవాలి. నాకున్న అభ్యంతరం వల్ల అమరావతి, విజయవాడ, గుంటూరు కలపకపోవడమే. వీలైతే మచిలీపట్నం కలుపు, లేదా విజయవాడ, గుంటూరు అన్న కలుపు. కలపకపోవడమే నాకు అభ్యంతరం. అది తప్ప అమరావతి బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అది నువ్వు అమెరికా లాగా తీసుకెళ్తాడో, రష్యా లాగా తీసుకెళ్తాడని నేను నమ్మను. అది బేసిక్గా ఒక కిక్ అంటాం మనం. అతని పేరేది, రవితేజ సినిమాలో ఎంతైనా సంపాదించగలడు అతను, అంత బాగా టాలెంట్ ఉంది. కానీ కిక్కు కోసం కష్టపడుతుంటాడు. అట్లాంటి ఒక కిక్ హైదరాబాద్కి ఆ రోజు దొరికింది. ఆ తర్వాత మళ్ళీ అట్లాంటి నగరాలు ఎందుకు చంద్రబాబు వల్ల కూడా కాలేదు. ఇప్పుడు బాబు 99లో అయిపోయింది హైటెక్ సిటీ. ధోని అది వెళ్ళిపోయింది. ఈయన ధోని వెనక్కి వచ్చారు, ఇటు వచ్చారు. బట్ 14-19లో నగరాన్ని సృష్టించలేకపోయారు కదా. లేదా ఇప్పటికి కూడా 2 ఏళ్లలో కూడా పూర్తి కాలేకపోతుంది కదా. నగరపు సృష్టి వేరు, నగరపు విస్తరణ వేరు. హైదరాబాద్లో జరిగింది నగరపు విస్తరణ. సైబరాబాద్ సృష్టి అని చెప్తున్నారు. దెర్ ఈజ్ నో సైబరాబాద్ క్రియేషన్. హైదరాబాద్ ఎక్స్పాన్షన్లో ఓ బిల్డింగ్ కట్టాం మనం. అది ఆ బిల్డింగ్ చుట్టూ 100 బిల్డింగ్లు ఎక్స్పాండ్ అవుతాయి. మా బెజవాడలో ఇదివరకటి రోజుల్లో ఉన్నటువంటిది బెంజ్ సర్కిల్తో ఎండింగ్. అక్కడ బెంజ్ సర్కిల్ తర్వాత ఈనాడు ఆఫీస్ తర్వాత చూస్తే చిన్న చిన్న ఇళ్ళు ఉండేవి, పటపట అవన్నీ కూడా. ఇవాళ పటపట్ నుంచి కంకిపాడు ఊరు దాకా వెళ్ళింది చంద్రబాబు గారి వల్ల వెళ్ళిందా, రాజశేఖర రెడ్డి గారి వల్ల వెళ్ళిందా? అదొక రొటీన్ ఎంటర్టైన్మెంట్ అలా ఎదిగిపోయింది. ఇదివరకు గోశాల అంటే అదొక ఊరు, కంకిపాడు అంటే అదొక ఊరు. కంకిపాడు అనే ఊరికి ఈనాడులో ఒక డేట్ లైన్ ఉందే ఆ రోజున. అదొక ఊరు కింద లెక్క కంకిపాడు. ఇవాళ కంకిపాడు అనేది బెజవాడలో పార్టు, పెనమలూరు బెజవాడలో పార్టు, రాయనపాడు బెజవాడలో పార్టు, రామవరపాడు బెజవాడలో పార్టు. ఇవన్నిటి ఎక్స్పాన్షన్ ఎట్లా జరిగిపోయింది? ఓదో నిరంతర ప్రక్రియ. ఇక్కడ ఎవరు ఓన్ చేసుకోలేదు. అది వడ్డే శోభనాశ్వరరావు గారు, లేకపోతే కనుక గద్దె రామ్మోహన్ గారు, ఉపేంద్ర గారు ఎవరు ఓన్ చేసుకోలేదు. లేదంటే మొన్న కొన్ని కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు, వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ నిజంగా అదంతా జరిగితే ఓకే, ఈయన చెప్పినట్టు ఆ స్థాయిలో కాకపోయినా ఓ స్థాయి నగరం అయితే అమరావతిలో ఏర్పడతా. మీరు ఒక్కసారి చెప్పండి, ఆ ఒప్పందాల్లో ఏదన్నా అమరావతి ఉందా? వైజాగ్లో కదా పెడతానంటుంది. అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే అక్కడ వైజాగే కదా. గూగుల్ వీళ్ళు కూడా, అదాని వీళ్ళు కూడా, ఈవెన్ జిందాల్ వాళ్ళు కూడా అక్కడే కదా. అదేది దాని పేరేంటి, బ్రిటన్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళుది, అవన్నీ మిట్టలోళ్ళు, వాళ్ళు కూడా అనకాపల్లి అక్కడే కదా పెడుతోంది. అమరావతిలో ఎవరు పెడుతున్నారు అసలు? అక్కడ అమరావతికి మనం ట్రై చేస్తుంది క్వాంటమ్. ఇంకా అదేది అలాంటి ఆనాటి సాఫ్ట్వేర్ లాంటి కిక్ ఇచ్చే వ్యవస్థ కాదు. ఇంకా ఏమన్నా ఫ్యూచర్ లో అవుతుందేమో తెలియదు. అంటే కొన్ని విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, కొన్ని బ్యాంకులు ఇలాంటి వాటిలో శంకుస్థాపన చేసినట్టున్నారు. మా బెజవాడలో ఏది పోస్టల్ హెడ్ క్వార్టర్ ఉందండి. ఎప్పటి నుంచి పోస్టల్ హెడ్ క్వార్టర్ ఉంది, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది, అట్లాగే దాని పేరేంటది సిద్ధార్థ కాలేజ్ ఉంది, లయోలా ఉంది, స్టెల్లా ఉంది, ఎస్ఏఎస్ ఉంది, కేబిఎన్ ఉంది. ఎన్ని కాలేజీలు లేవు మా బెజవాడలో? యూనివర్సిటీలే ఉంది కదా, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీనే. ఎందుకు నాగార్జున యూనివర్సిటీ లేదా ఏంది? ఇప్పుడు ఏం డెవలప్ అయిందా చుట్టుపక్కల? నాకు తెలియగడుతాను. ఎస్ఆర్ఎం పెడితే ఏమవుతుంది అంతే. బేసిక్ గా ఒకటి ఏంటంటే, అది వన్ ఆఫ్ ద పార్ట్. హైదరాబాదులో అమీర్పేటకు ఉన్న డిమాండ్ ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ పక్కన ఉంది. ఇప్పుడు రాజధాని అన్నాక ఏమైనా వస్తుందేమో కొంచెం, అది వస్తే. కానీ అది కూడా చేర్చలేదు కదా, అది కూడా చేర్చలేదు కదా దాన్ని కూడా. ఇప్పుడు అదే అంటున్నాను, అది నాగార్జున యూనివర్సిటీ ప్రాంతం డెవలప్ అయితే అద్భుతం. అది ఒక రకంగా అదే ఎందుకు కాలేదు ఇన్నేళ్ళ నుంచి అంటున్నా నేను. అమీర్పేట, ఎల్బీ నగర్, జేఎన్టీయు ఇవి ఊళ్ళో యూనివర్సిటీలు కాబట్టి నడిచినాయి. ఊళ్ళో బుడ్డ సంస్థలే. అమీర్పేటలో ఏమైనా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి? నాగార్జున యూనివర్సిటీ అంత సైజ్ ఏమైనా ఉంటుంది అసలు అమీర్పేటలో? కానీ అమీర్పేటకు ఉన్న డిమాండ్ ఇక్కడ ఉందా? అదే కదా. మనం ప్రాక్టికాలిటీకి పూర్తి దూరంగా మాట్లాడేస్తున్నారండి. ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. ఒకటి ఎదగాలని కోరుకోవడం వేరు. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సంథింగ్, ఏదో కిక్ కావాలి అక్కడ. ఆ కిక్ స్టార్ట్ అంటాం మనం. ఏదో ఒక భూమి రావాలి. 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కి రియల్ ఎస్టేట్ భూమి ఇచ్చినోడు కేసీఆర్. ఎందుకంటే డైరెక్ట్ విట్నెస్ నేను.
ఫీల్డ్ జర్నలిస్ట్. ఉమ్, ఉమ్, ఉమ్. 2000 సంవత్సరంలో అక్కడ కేసీఆర్ ఎప్పుడైతే భూముల విలువలు భూముల విలువలు కాదు, అతను తెలంగాణ ఏర్పాటు అన్నాడు, ప్రజల్లో ఆంధ్రాలో రాష్ట్రం ఏర్పడిపోతుందన్న ఫీలింగ్ అప్పుడు వచ్చేసింది. ఉమ్, వచ్చేసేసి రియల్ ఎస్టేట్ వాళ్ళు పరిగెత్తుకొచ్చారు ఇక్కడికి. ఉమ్, మన ఆంధ్ర నుంచి తెలంగాణలో రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ ఫస్ట్ ఆలోచన బెజవాడే వద్దని వాళ్ళు ముందే ఊహించేశారు. బెజవాడ గుంటూరు ఉమ్, ఊహించి, నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని. కుంచనపల్లి అని అక్కడ ఉంటుంది, విజయవాడ నుంచి కనకదుర్గ వారధి అవును, దాటాక అవును. ఒక ఏరియా. అక్కడ ఊళ్ళో బాంబులు ఇసురుకున్నారు. ఉమ్, ఉమ్, అసలు పల్నాడులో తప్పించి ఇటు ఏరియాలో ఎప్పుడు ఆ కల్చర్ లేదు. ఎందుకని నేను కవరేజ్కి వెళ్ళా అప్పుడు, తేజాలో రిపోర్టర్గా ఉన్నప్పుడు. ఏంటయ్యా అని అడిగితే అప్పుడు నేను రెండో స్టోరీ చేయడానికి కారణమైంది. కేసీఆర్ ఇది చెప్పాక అంతకుముందు అక్కడ 10 లక్షలు 15 లక్షల ఎకరం విజయవాడ కనకదుర్గ వారధి దాటాక లెఫ్ట్ సైడ్ ఉన్న పొలాలన్నీ కూడా 10-15 లక్షల ఎకరం అనమాట. లెఫ్ట్ అయినా రైట్ అయినా ఆ పొలాలు. ఆ టైంలో కేసీఆర్ ఇది చెప్పాక ఆ భూమి ఎకరా వచ్చేటప్పటికి 4 కోట్లు 5 కోట్లు 10 కోట్లకి వెళ్ళిపోయింది ఏకంగా. ఉమ్, అలాగా భూమి 3-4 ఎకరాలు రోడ్డుకు అనుకుని ఉన్నటువంటి ఒక ఇద్దరికి అమ్ముకున్నారు. ఒక ఆయన దగ్గర దగ్గరగా 3 కోట్లు 4 కోట్లకు అమ్ముతూ, ఇంకొక ఆయన 10 కోట్లకు 10.5 కోట్లకు అమ్ముకున్నాడు. బస్తాల్లో డబ్బులు వచ్చినాయి వీళ్ళకి. ఓకే. ఉమ్, ఊర్లో దాంతో వీళ్ళని మోసేవాళ్ళు తయారయ్యారు. వీళ్ళకొక గ్రూపు వాళ్ళకొక గ్రూపు, డబ్బులు వచ్చేటప్పటికి ఉమ్, వీళ్ళు ఆ గ్రూపులు పోషించడం బిగించేశారు. చివరికి వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు చాడీలు చెప్పుకుని బాంబులు ఇసురుకున్నారు. ఇది ఆ రోజు బయటపడ్డ విషయం. అది, ఉమ్, అది అసలు ఫ్యాక్షన్ ఊరే కాదు అది. అవును, ఇవాళ మళ్ళీ చక్కగా అది మంచి హబ్ లాగా తయారైంది. ఇప్పుడు అక్కడే ఇల్లు చాలా వాల్యూ ఇవాళ ఆ ఊళ్ళో. ఉమ్, అప్పుడు అది పల్లెటూరు, పక్కా పల్లెటూరు. రోడ్డు మీద నా పొలాల తర్వాత లోపలికి పోవడానికి బండి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడ్డాం ఆ రోజున. రోడ్లు కూడా లేవు ఆ రోజు. ఉమ్, ఇవాళ అది వన్ ఆఫ్ ద హైవే కానుకుని డెవలప్ అయిన ఊరు అది అవును, కుంచినపల్లి. ఉమ్, అంటే ఇట్లాంటిది ఎప్పుడూ కూడా దానికి చంద్రబాబు గారు క్రెడిట్ అందామా, ఎవరిదన్నాం కేసీఆర్ క్రెడిట్ ఇద్దాం దాంట్లో. ఉమ్, ఆ తర్వాత చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి ఏది 2004 ఇది నేను చెప్పింది 2004-05 ఆ టైంలో. 2001 నుంచి 4 మధ్యలో జరిగింది. 4లో రాజశేఖర రెడ్డి వీళ్ళతో పొత్తు పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్తో అది కంటిన్యూ అయింది ఆ టెంపో ఒక 2 ఏళ్ళు. ఉమ్, టీఆర్ఎస్ పార్టీ చీలిపోయింది. ఉమ్, దాన్ని రాష్ట్ర రాజన్నాకు మళ్ళీ కొనేవాళ్ళు లేడు 10 కోట్లకి. వెంచర్లు ఎవడు వేయలే అక్కడ. ఉమ్, ఇది ఎట్లా ఉంటుందంటే రియల్ ఎస్టేటు ఒక ఊహ మీద ఆధారపడి లాభపడేవాడు 20-30 మంది ఉంటారు, నష్టపోయేవాళ్ళు 70 మంది ఉంటారు. ఎక్కడో ఎందుకు అమరావతిలో విజయవాడ గుంటూరు ప్రాంతం వాళ్ళు ఎంతమంది వాళ్ళ అప్పులు చేసి కూడా కొన్నారు అక్కడ భూములు. అవును, ఉమ్, కొని ప్రభుత్వానికి ఇచ్చిన వాళ్ళు బోల్డ్ అంతమంది. దాని తర్వాత ఇక్కడ అనేక మంది వస్త్ర వ్యాపారులు ఐపీ అనౌన్స్ చేసుకున్నారు విజయవాడ గుంటూరు. ఉమ్, ఎందుకని అక్కడ మొదట్లో 50 లక్షలు కోటి ఉన్నప్పుడు కొనలేకపోయాం, 10 కోట్లకు తీసుకెళ్లిపోతాడు చంద్రబాబు అని నమ్మేసేసి 2 కోట్లకు 3 కోట్లకు కొన్నోళ్ళు ఉన్నారు. ఉమ్, వాస్తవంగా అమరావతి ప్రాంతంలో రైతులు ఎక్కువ మంది భూమి అమ్మేసుకుని లబ్ధి పొందారు. అవును, ఈ మిగతా ఉన్నది ఒక 10% మంది పాపం, వాళ్ళందరూ తెలుగుదేశం ప్రేమికులే. ఉమ్, ఆ స్థలాలు అక్కడ ఉంచుకున్నోళ్ళు, ఉమ్, మిగతా వాళ్ళందరూ అమ్మేసేసుకుని లబ్ధి పొందేశారు వాళ్ళు ఆల్రెడీ. అప్పుడు దాకా అంతకుముందు పల్నాడు ఏరియాలో 3 లక్షలు 4 లక్షల ఎకరం, ఇప్పుడు 10-20 లక్షలు 30 లక్షలు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అమ్మినటువంటి వాళ్ళు రైతు ఒకసారి భూమిని అమ్మాక భూమి ఇంకో చోట కొనుక్కున్నారు అక్కడ. అలాగే 10 ఎకరాలు కొనేసారు వీళ్ళు. అంటే 1 కోటి రూపాయలు చేతికి వచ్చింది అనుకోండి, 3 ఎకరాలు అక్కడ కొనుక్కుని మిగతా అది బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అలా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా చంద్రబాబు గారు లైఫ్ ఇచ్చారు కొంతమంది. కాకపోతే ఏంటంటే తర్వాత ఏమైంది, 4 కోట్లకి వెళ్ళిన భూమి 40 లక్షలకు పోలేదా? ఎక్కడో ఎందుకు, ఇప్పుడు మొన్న ఈనాడే రాసింది కదా, మనమే డిబేట్ చేసాం, విజయవాడ గుంటూరు మధ్యలో రియల్ ఎస్టేట్ ఆడ పుంజుకుంది ఇప్పుడు. అప్పుడు పూర్తి మధ్యలో ఆపేసిన విల్లాలు అపార్ట్మెంట్లు అవి ఇప్పుడు పూర్తి చేయడానికి తిప్పలు పడుతున్నారు. ఆనాడు ఉన్న రేట్లు వాళ్ళు లేవు. ఇప్పటికి కూడా రియల్ ఎస్టేట్ భూమి ఈవెన్ నిన్న ఈ చట్టబద్ధత తర్వాత ఏమైనా ఎగబడుతుంది అంటే ఏం కనిపించట్లా. కావాలి ఇంకా ఏదో భూమి రావాలి ఇక్కడ. అది ఒక మీరు చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీద రాదు అది పెద్దగా. హాస్పిటల్ కూడా కడతారు రేపు పొద్దున్న నాకు తెలిసి, పెద్దగా రాదు వాటికి. ఇప్పుడు ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎప్పటి నుంచి ఉంది, దాని చుట్టూ 4 రూపాయల రేటు పెరిగి ఉంటుంది, అంతేగాని అదొక హబ్ అయిపోలేదు కదా. మణిపాల్ హాస్పిటల్ మీకు తెలుసు విజయవాడ బ్యారేజ్ దాటగానే వస్తుంది, కనకదుర్గ వారధి దాటగానే. ఏమైంది ఆ చుట్టుపక్కల భూములు
ఉమ్, అంతకుముందు రేట్ కొంచెం రూపాయి పెరిగి ఉంటుంది అంతే. ఉమ్, ఉమ్, అదేమన్నా హబ్గా తయారైందా? ఉమ్, అవును. అవి ఒక నడుస్తుంది. ఇప్పుడు ముళ్ళపూడి ఉషా ఉంది హైదరాబాద్, ఉమ్, ఆ ప్రాంతంలో 4 ఇళ్ళు చుట్టుపక్కల పెరుగుతాయి. ఉమ్, ఈ పేరు చెప్పుకుని 4 భూములు అమ్ముకుంటారు. అవును. కానీ కూకట్పల్లి రేంజ్ దానికి రాదు కదా ఇప్పట్లో. ఉమ్, కాస్త అక్కడ బెటర్ హైదరాబాద్ అవుట్స్కట్స్ కానీ. అవును, అవును. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది టైం తీసుకుంటుంది. ఉమ్, ఎంత తీసుకున్నా ఇక్కడ సమస్య ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేయడమే రాంగ్ అంటున్నా నేను. ఆంధ్రాలో మనం అదే చేస్తున్న తప్పు ఏంటంటే ఉమ్, అతి లెక్క చూపెట్టడం. అవును. నువ్వు ఐఏఎస్ అవుతానని చెప్పి ఒక క్లర్క్ ఉద్యోగం చేస్తే ఉమ్, అది దాన్ని ఏమంటారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం. ఉమ్, దాన్ని గొప్పగా అని చెప్తే ఎట్లాగా? ఉమ్, అలాగే అసలు నువ్వు ఎక్స్పెక్టేషన్ పెట్టద్దు. రైట్, వస్తుందమ్మా, ఎదగాలని కోరుకుందాం ఉమ్, అని చెప్పు. 15 ఏళ్ళు నాకు ఇచ్చేయి, 25 ఏళ్ళు నాకు ఇచ్చేయి. ఉమ్, ఇవ్వడానికి వాళ్ళెవరు, తీసుకోవడానికి నువ్వెవడివి ఉమ్, బేసిక్గా. ఇంకోటి, రాజధానిలో పెరిగిపోతుంది కాబట్టి మేమందరం కడుపు మార్చుకుని నీకే పెడతాం అనడానికి ఇదేం మహాభారతంలో శకుని వ్యవహారం కాదు కదా. ఉమ్, మహాభారతంలో శకునికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వాళ్ళకి అని తలా వేసిన ఒక మెతుకు ఏదైతే ఉందో ఆ మెతుకును ఒక ముద్దగా చేసి శకునిని పెంచారు. ఉమ్, అదే కురు వంశ వినాశనానికి. ఉమ్, అట్లాగా మనం ఇక్కడ చేద్దామా? ఉమ్, రాష్ట్రంలో ఉన్న సొమ్మంతా తీసుకొచ్చేసి అమరావతికి పెట్టి ఉమ్, చేయలేం కదా. Hmm. ఎంత చేసినా కూడా డెవలప్మెంట్ అనేది ప్రైవేట్ ప్రాపర్టీ మీద జరుగుతుందండి ఎప్పుడైనా సరే. ఉమ్, హైదరాబాద్ డెవలప్మెంట్ ప్రైవేట్ గ్రోత్, Hmm. నాట్ గవర్నమెంటల్ గ్రోత్. గవర్నమెంట్ ఏం కట్టిందని అక్కడ? ఉమ్, హైటెక్ సిటీ కట్టుకుంటే చుట్టుపక్కల స్థలాలు ఇవన్నీ ఎవరు కట్టింది కానీ, కన్స్ట్రక్షన్ చేసి అమ్మింది కానీ ప్రైవేట్. ఉమ్, అక్కడ ఏమైంది, ఆ రోజున 10 లక్షలకే స్థలం దొరికింది కాబట్టి కొన్నారు, అమ్మారు. ఆ అమ్మడంలో 4 మల్టిప్లై అయింది. ఉమ్, ఇక్కడ నువ్వు స్టార్టింగే 20 ఏళ్ల తర్వాత రేట్ ఇట్టేసావు. ఇక్కడ అదే కదా. ఉమ్, స్టార్టింగే ఉమ్, 4 కోట్ల రూపాయలు లేదు అక్కడ. అవును. గుంటూరు దగ్గర అవుట్స్కట్స్ లో చిలకలూరుపేట రూట్ లో కూడా నీకు 1 కోటి రూపాయలు, 1.5 దొరుకుతుంటే అక్కడ నువ్వు 4 కోట్లు చెప్తే 4 కోట్ల పెట్టి నేను వెంచరేస్తే ఏం సక్సెస్ అవుతాను నేను? 1 కోటి రూపాయలు ఒక ఫ్లాట్ అనుకుంటాను. అవును. అక్కడ ఇప్పుడే 1 కోటి రూపాయలు పెడితే తర్వాత ఏమవుతుందండి మీకు? ఉమ్, ఇప్పుడు మీకు కుకట్పల్లి వీటిట్లలో సెకండ్ సేల్స్ వాటిది 60 లక్షలకి 70 లక్షలకి వస్తుంటాయి యూట్యూబ్లో వీడియోలు చూస్తే. ఉమ్, సెకండ్ సేల్స్ ఫ్లాట్, ఉమ్, ఉమ్, ఫ్లాట్ రేట్ ఎప్పుడు డౌన్ అవుతుంది. ఉమ్, మొదట్లో హైప్ ఉంటుంది ఆ మార్కెట్ ఏరియాని బట్టి. ఉమ్, కానీ దాని ఎక్స్పైరీ అయిపోయేటప్పటికి, అంటే అది ఏళ్ళు పోయే కొద్దీ దాని వాల్యూ పడిపోతుంది. అవును. అంతే కదా. ఫ్లాట్కి అంతే. భూమి విలువ పెరుగుతుంది. భూమిలో ఉన్న ఇండివిజువల్ హౌస్ విలువ, ఉమ్, భూమి విలువ పెరగడం వల్ల హౌస్కి వాల్యూ లేకపోయినా భూమి విలువ పెరుగుతుంది. ఉమ్, ఫ్లాట్ వాల్యూ డౌన్ అవుతుంది. ఉమ్, మీరు ఇక్కడ ఫ్లాట్ రేంజ్ తప్ప ఇంటి రేంజ్ మెయింటైన్ చేయని ఎట్లా? అవును, అవును. ఎలా డెవలప్ అవుతాం మనం? ఉమ్, ఇప్పుడే నువ్వు 25 ఏళ్ల తర్వాత ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు అక్కడ. ఉమ్, ఆ రేంజ్ బేరం పెట్టేశారు. ఉమ్, ఇది 25 ఏళ్ళదే రేట్ ఉంటుంది కదా. ఉమ్, ఇంకోటి, ఇన్వెస్టర్ ఎవడండి వచ్చేది? హైదరాబాద్ వదిలేసి, ఉమ్, బెంగళూరు వదిలేసి, చెన్నై వదిలేసి అమరావతిలో పెట్టుబడి పెడితే రావాలి. అవును. ఇది ఇన్వెస్టర్కి ఉన్నటువంటి లెక్క, అంతే కదా. అవి వదిలేసి ఉమ్, ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మన ప్రవీణ్ ప్రకాష్ గారు అయ్యే సార్ మన దగ్గర ఇంటర్వ్యూ ఇవాళ టెలికాస్ట్ కూడా చేస్తున్నాం. ఉమ్, ఆయన అడిగింది అదే, అమరావతి గ్రోత్ కావాలంటే అమరావతిలో ఒక ఆయన వచ్చి 100 కోట్లు పెట్టుబడి పెడదాం అనుకున్నాడు. ఉమ్, ఈ 100 కోట్లు తన జేబులో ఉండి పెట్టేవాడు ఓకే, ఎవడు పెడతాడు? బేసిక్గా అవును. ఒక ఇండస్ట్రియలిస్టు లేకపోతే ఒక కంపెనీ వాళ్ళు పెట్టాలి. ఉమ్, పెట్టేటప్పుడు తను ఎవరికి జవాబుదారీ? ఉమ్, ఆ సంస్థకి సంబంధించిన షేర్ హోల్డర్స్కి జవాబుదారీ, ఉమ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ జవాబుదారీ. ఉమ్, వాళ్ళని ముందు కన్విన్స్ చేయాలి కదా ఆయన. ఉమ్, ఏమని కన్విన్స్ చేయాలి? హైదరాబాద్ కంటే అమరావతి తొందరగా డెవలప్ అవుద్దయ్యా, బెంగళూరు చెన్నై కంటే ఇక్కడ డెవలప్ అవుద్దయ్యా అని వీళ్ళని కన్విన్స్ చేయాలి కదా. అవును. ఉమ్, ఈవెన్ ఒక రియల్ ఎస్టేట్ అతను వెంచరేసినా అతను సొంత డబ్బులు ఉంటే చేసుకోవడం ఒక ఎత్తు. అవును. ఇప్పుడు పెద్ద పెద్దవి ఉన్నాయి కదా, టాటాలు, ఈ రిలయన్స్ వాళ్ళు, వీళ్ళు కూడా వెంచర్లు వేస్తున్నారు కదా, అవును. ఇది రియల్ ఎస్టేట్ వెంచర్లు. అవును. ఇప్పుడు ఎక్కడ ఎందుకండి, రహేజా వాడు అక్కడ అడిగాడు కదా, ఇది వైజాగ్లో భూములు కావాలి, అవును. రియల్ ఎస్టేట్దే కదా అది కంపెనీ. ఉమ్, స్థలాలని తీసుకుని గవర్నమెంట్ల నుంచి తక్కువ రేటుకి ఉమ్, ఫ్లాట్లు కట్టి అమ్ముతుంది ఉమ్, వ్యాపారాలు. అవును. ఇక్కడ ఎందుకు అడగలేదు అమరావతిలో? ఉమ్, ఇక్కడ ఎందుకు కట్టట్లేదు? అది ఉమ్, మార్కెట్ అక్కడ ఉందని అడిగి తెలుసు. అవును. ఇక్కడ ఫస్ట్ బేసిక్గా అమరావతి సక్సెస్ కావాలి అంటే ఒక కిక్ కావాలి. ఏదైనా అట్లాంటి ఒక బూమ్,
మనం అర్జెంటుకి ఇక్కడ వ్యాపారం పెట్టాలి ఇట్లాగా అనేటటువంటి ఫీలింగ్ రావాలి. వ్యాపారం పెట్టాలంటే జనం రావాలి. జనమున్న చోట 5 స్టార్ హోటల్ కడతాడు కానీ జనమున్నటువంటి చోట్లన ఒక షాపింగ్ మాల్ కడతాడు కానీ జనం లేని చోట ఏం చేసుకుంటాడండి? విజయవాడలో పీవీపీ మాల్ ఉంది, ట్రెండ్ సెట్ ఉంది, మొత్తం దాదాపు 4-5 మాల్స్ కట్టారు. ఇవాల్టికి కూడా కాస్తో కోస్తో బిజినెస్ ఉంది పీవీపీనే. అక్కడ కూడా ప్రతి ఏడాది 20% షాప్స్ క్లోజ్ అవుతున్నాయి, మళ్ళీ కొత్త పెట్టుకుంటారు. అది ట్రెండ్ సెట్ అయితే కనుక పోయింది, అది ఎవడు వెళ్ళట్లేదు అక్కడికి. అట్లాంటి మాల్స్ కి సంబంధించిన ప్రాబ్లం ఉంది. ఏది 15 లక్షల జనాభా ఉన్న చోట ఇక్కడ నువ్వు ఎంతమంది ఉంటారు జనం? అవును, అసలు ఇప్పుడు ఉండరు కదా జనం అమరావతి ప్రాంతం, అది సమస్య సార్. ఒకటి ఇప్పుడు మళ్ళీ అంటే ఈ ప్రకటనలు ఇవన్నీ చూస్తూ ఉంటే 15 ఏళ్ళ టైం ఇవ్వండానో లేదంటే మేము ముగ్గురం కలిసి ఉండాలనో, మళ్ళీ ఇలాంటి సిటీ ఇలాంటి నగరం రావాలంటే మీవేరా. ఇప్పుడు 2014లో ఏ స్టాండ్ అయితే అప్పుడు బాబు గారు తీసుకున్నారో, మళ్ళీ మేము వస్తేనే రాజధాని, మేము వస్తేనే పోలవరం, మేము వస్తేనే అభివృద్ధి అనేది, ఇప్పుడు కూడా సేమ్ అదే కాన్సెప్ట్లో ఇంకొకసారి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అదే కాన్సెప్ట్లో వెళ్తున్నారు. అందుకే ఈ ట్వీట్లు, ఈ 15 ఏళ్ల మంత్రాలు. అంటే ఈ 15 ఏళ్ళు అనే ఫార్ములా అందించింది పవన్ కళ్యాణ్, దాన్ని వీళ్ళు కూడా వాడుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రం బాగుపడిపోవాలంటే 15 సంవత్సరాలు వీళ్ళకే అధికారం ఇస్తే అప్పుడు బాగుపడుతుంది అనేటటువంటిది. ఇప్పుడు మధ్యలో మళ్ళీ జగన్ వచ్చాడు అనుకోండి, అయ్యో జగన్ 5 ఏళ్లలో నాశనం చేశాడయ్యా, మళ్ళీ నేను మొదటి నుంచి బిగిన్ చేసుకోవాల్సి వచ్చిందని మళ్ళీ చెప్పుకోవడానికి ఇట్లా 50 ఏళ్ళు చెప్తానే ఉంటారు. అది అంటే నడుస్తూనే ఉంటది. ఎంత చేసినా ఒక ప్రభుత్వం కంటిన్యూటీగా మారకుండా ఉండడం అనేది ఓకే, కొన్ని రాష్ట్రాల్లో సాధ్యం. అది సంగతి పక్కన పెట్టండి. బేసిక్ గా డెవలప్మెంట్ లో నువ్వు ఇప్పుడు ఏమని చెప్తావు? హైదరాబాద్, నేను సైబరాబాద్ని 5 ఏళ్లలో కట్టాను అంటున్నావు, అంతే కదా? మరి నువ్వు ఇక్కడ 7 ఏళ్ళు అయ్యి కూడా నువ్వు ఇంతవరకు ఇంకో 15 ఏళ్ళు ఎందుకు అడుగుతున్నా? అదే కదా. నువ్వు హైదరాబాద్ని 5 ఏళ్లలో కట్టేశానని చెప్తే అసలు ప్రపంచ ప్రకటనలోకి తీసుకెళ్తాను. అంటే ఇప్పుడు హైదరాబాద్ కన్నా అత్యుత్తమ రాజధాని కదా ఇప్పుడు హైదరాబాద్ లాంటి రాజధాని. అదే నేను పోనీ హైదరాబాద్ చూపెట్టు నువ్వు. ఇక్కడ 29 గ్రామాలు కాదు కదా హైదరాబాద్ అంటే. అదే అదే. ఇక్కడ అసలు అమరావతిలో ముందు ఏం లేదు. బేసిక్ సమస్య ఏంటంటే ఒక మనకు బాధ ఏంటంటే కృష్ణా గుంటూరు జిల్లాలకి పబ్లిక్కి ఒక ఫీల్ ఉంటుంది, ఫైనాన్షియల్ గ్రోత్ అనేటటువంటి దాని మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ప్రపంచం అంతా చూశారు కాబట్టి వాళ్ళకి ఆశలు రేకెత్తించడం, అవతల వాడు చెయ్యలేడు అని చెప్పేటటువంటి ప్రయత్నం. జగన్ ఎట్లాగూ మావి గన్నో లేకపోతే ఇంకో గన్నో అనుకుంటాడు కాబట్టి అట్లాగా తిరుగుతుంటాడు కాబట్టి దాన్ని అసమర్థంగా చూపెడుతున్నారు, అంతే సింపుల్. ఇక్కడ జగన్ కి క్యాపిటల్ మీద క్లారిటీ లేదు, ఈయనైతే క్యాపిటల్ సృష్టి. ఇక్కడ వాళ్ళకి కూడా తెలీదా? క్యాపిటల్ అనేది సృష్టించేది కాదు, వచ్చేది అది క్యాపిటల్. విజయవాడ గుంటూరుతో కలిపి క్యాపిటల్ కనుక అయ్యి ఉంటే ఇక ఒక అద్భుతం ఉండేది. ఇప్పుడు విజయవాడ గుంటూరు కలపరి క్యాపిటల్ 29 గ్రామాలతో క్యాపిటల్ అన్నప్పుడే మనం అతిపెద్ద డ్రాబ్యాక్ క్రియేట్ చేసాం. ఇంకోటి అక్కడ ప్రైవేట్ ఆస్తులే మ్యాక్సిమం ఉండాల్సిన చోట ప్రభుత్వ ఆస్తులే మ్యాక్సిమం ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఏంటది? అయితే గవర్నమెంట్ ల్యాండ్, రెండవది ఏంటి? గవర్నమెంట్కి ల్యాండ్ ఇచ్చి భూమి తీసుకున్నటువంటి ప్లాట్లు. ఇదేమో రాజకీయ పలుకుబడి ఉంటే గానీ మనం వెళ్ళలేం, ఇదేమో కోట్ల రూపాయల డబ్బులు ఉంటే గానీ కొనలేం. ఈ కోట్ల రూపాయల డబ్బుల్లో కూడా మళ్ళీ నాన్ పొలిటికల్, నాన్ టీడీపీ, నాట్ యాక్సెప్టబుల్ అక్కడ సెటిల్ అవ్వడానికి. ఇంకా అక్కడ ఎట్లాగా సెట్ అవుతుంది నాకు అర్థం కాలే. అదే కదా, అది కదా కన్ఫ్యూజన్ అక్కడ. అవును కదా, అదే. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి లోకేష్ గారు ఒక 15 ఏళ్ళు టైం ఇస్తే ఒక అద్భుతమైన రాజధాని చేసి చూపిస్తాము అనేది ఆయన చేసిన ఒక ట్వీట్కి సమాధానంగా ఆయన ఇచ్చిన రిప్లై. మరి నిజంగా 15 ఏళ్ళు టైం ఇస్తారా? 15 ఏళ్ళలో ఆ స్థాయి రాజధాని అమరావతి ప్రాంతంలో మనం చూడగలుగుతామా? చూద్దాం ఏం జరుగుతుంది.